వాసు గారు, శ్రీదేవి గారు ఎవరన్నా? హాయ్ అండి. హాయ్ అండి. ఇందాక హర్షిత్ చెప్పినట్టు కొంచెం డేర్ స్టెప్ ఏసారు మా ప్రొడ్యూసర్స్ అన్నారు. ఈ సినిమా ప్రొడ్యూస్ జేయడానికి. సారీ ఈ అండి? మా ప్రొడ్యూసర్స్ కొంచెం డేర్ స్టెప్ ఏసారు అన్నాడు హర్షిత్ ఇందాక మాట్లాడుతూ. ఏంటి సార్ మీరు 'ఆహా' నుంచున్నారు. అండ్ ఈ ప్రొడ్యూసర్ ఇటు సైడ్ రావడానికి ఏంటి పుషప్? అండ్ అరవింద్ గారి పుషప్ ఎంత? మీరిద్దరిని ప్రొడ్యూస్ చేయడానికి? ఆహ్, అంటే ఎప్పటినుంచో ఉన్న థాటే అండి. సినిమా తీయాలని. ఇందాక చెప్పినట్టు ఆలోచించి ఆగి, ఆలోచించి ఆగి, ఆలోచించి ఆగి అలా అయింది. బట్ హర్షిత్ ద్వారా నేను ఎప్పుడైతే శ్రీకాంత్‌ని కలిసానో, శ్రీకాంత్ నాకు ఈ కథ చెప్పాడో, అది కూడా యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఆల్మోస్ట్ అవ్వలేదు నరేషన్ ఆ రోజు. బట్ ఏదో లాస్ట్ మినిట్ కలిసాము. తర్వాత నరేషన్ అయింది. అండ్ నాకు ఆ లాస్ట్ స్టెప్ వేయడానికి ఏదైతే ధైర్యం కావాలో, ఆ ధైర్యం ఇచ్చిన సినిమా అండి 'దీవానా'. అండ్ అరవింద్ గారు మేము ఏది చేసినా అరవింద్ గారు మాకు దాంట్లో సపోర్ట్ ఉంటారండి. అంటే ఏం చేసినా తనకి చెప్పే చేస్తాము. అండ్ మా ఇద్దరికి డెఫినెట్లీ హీ ఈస్ ద బ్యాక్ బోన్ అండ్ హీ ఈస్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఫ్రమ్. సో ఈ సినిమా అదే ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆయన ఇచ్చిన సజెషన్స్ గాని, పుషప్ గాని ఏంటి మీకు ప్రొడ్యూసర్స్‌కి? ఈ సినిమాలో ఉన్న ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, శ్రీకాంత్ నాకు ఆ రోజు ఏదైతే చెప్పారో మేము అదే తీసామండి. ఆహ్, అదే అందరికీ నచ్చింది గూడా. దీంట్లో పెద్దగా మేము మార్చింది ఏమీ లేదు. శ్రీకాంత్ ఇప్పుడు ఏదైతే బిలీవ్ చేసి కథ ఫస్ట్ హర్షిత్‌కి చెప్పాడో, వీళ్ళిద్దరు మళ్ళీ నా దగ్గరికి, శ్రీదేవి గారి దగ్గరికి ఏదైతే తీసుకొచ్చారో, మేమందరం ఒకటే పేజ్‌లో ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. దాన్ని రీచ్ అవ్వడానికి ఏం చెయ్యాలి అనే ఎఫర్ట్ గానీ, హార్డ్ వర్క్ గానీ పెట్టామే తప్ప శ్రీకాంత్ మైండ్‌లో ఉన్నది అసలు ఏ రోజు చేంజ్ అవ్వలేదు. అది ఓన్లీ ఎన్హాన్స్ అవుతా వచ్చింది. వెన్ ఈశ్వర్ కేమ్ యాస్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ వంశీ గారు కేమ్ యాస్ డీఓపీ, తన మైండ్‌లో ఉన్న విజన్‌ని ఎన్హాన్స్ చేసుకుంటా స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళామండి. అండ్ అదే అందరికీ నచ్చింది గూడా. ఆల్ ది బెస్ట్ అండి. సాంగ్ చాలా బాగుంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ గారు. సార్, సార్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు 2046లో కూడా ఒక దివానా వస్తది. దివానా గురించి మాట్లాడతారన్నారు కదా! కానీ మీరు మాట్లాడినప్పుడు 7/G బృందావన్ కాలనీ తీసుకోండి. ఇప్పుడు మన హర్షిత్ మాట్లాడతా గీతాంజలి గురించి ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ స్టోరీస్. బట్ ప్యూర్ లవ్ స్టోరీస్. దట్ వెరీ సక్సెస్‌ఫుల్ లవ్ స్టోరీస్. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు లైఫ్‌లో కొంచెం పెయిన్ ఉంటది. ఈ కథ ఎలాగా పెయిన్‌ఫుల్‌గా ముగిపోతుందా? లేకపోతే ఎలాగా? గీతాంజలి సక్సెస్‌ఫుల్ స్టోరీ సార్. ఎందుకంటే వాళ్ళు కలిసిపోతారు. కలిసినన్ని రోజులు ఎన్ని రోజులు బతికుంటారో తెలీదు గానీ, బతికున్నన్ని రోజులు హ్యాపీగా ఉంటారు అని మనకు సూపర్ ఇంపోజ్ పడుతుంది. సో, అంత పాజిటివిటీ ఉన్న స్టోరీ ఇది గూడా. అంటే మనము సినిమాలో అక్కడక్కడ గుండె పిండేస్తది. సినిమా అయిపోయినంక మీరు సీట్‌లో నుంచి లెవ్వాలని మర్చిపోతారు. అలా కూర్చొని ఉంటారు కొద్దిసేపు. చాలా 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 పాజిటివ్‌గా ఉంటది టువర్డ్స్ లైఫ్ అండ్ టువర్డ్స్ లవ్. మీరు టీజర్‌లో చూస్తుంది ఒక వన్ సైడ్ ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, వెనకబడుతున్నాడని. దానికన్నా ఎక్కువ రివీల్ చేయలేం టీజర్‌లో. ఇట్ హ్యాస్ టు టీజ్ యూ. సినిమా షుడ్ గివ్ యూ అన్ ఎక్స్‌పీరియన్స్. బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. సినిమా ఇంత అందంగా ఉంటదా అని అనిపించాలి అనేది మా ప్రయత్నం. యాహ్! మీ ప్యాషన్ కనబడుతుంది మీ ఆన్సర్‌లోనే. ఎందుకంటే ద వే యూ ఆర్ లుకింగ్ ఎ పాజిటివ్ వైబ్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఫిల్మ్. ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్. అదే మీరు చెప్పినట్టుగా అలా చూడలేరు యాక్చువల్లీ. బట్ దిస్ ఈజ్ యువర్ విజన్. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ టు మీ. అండ్ మీరు ఇందాక డైలాగ్‌లో లవ్ అనేది పెయిన్ కిల్లర్ అనిపించారు. పెయిన్ గదా? పెయిన్ కిల్లరా? ఇట్స్ అ స్వీట్ పెయిన్. ఎంత స్వీట్‌గా ఉంటదంటే ఆ పెయిన్ వన్ హ్యాస్ టు ఎక్స్‌పీరియన్స్ లైఫ్‌లో. లేకుంటే మనిషిగా పుట్టి అది అనుభవించకుంటే వేస్ట్. గట్టిగానే అనుభవించినట్టున్నారు లవ్. చాలా. అదే ట్రాన్స్‌లేట్ అవుతది. చాలా చాలా అనుభవించాం గానీ ఇప్పుడు గీతా భగత్ గారు అన్నారు, చాలా చూసుంటారు మీరు అని. లైక్ ఎనీ అదర్ మిడిల్ క్లాస్ తెలుగు అబ్బాయి చాలా లవ్ స్టోరీలు చూసాము. అన్నీ వన్ సైడే. ఓన్లీ టూ సైడ్ నా భార్యతో ఇప్పుడు. గీత గారు మీలాంటి వారిని రోజు కొంతమందిని చూస్తుంటారు కాబట్టి ఆమె చాలా ఈజీగా జడ్జ్ చేసి మీ లవ్ స్టోరీ గురించి చెప్పేసింది. వాసు గారు, ఏంటి సార్ 'ఆహాలో' ఉన్నప్పుడు ఆ జెంటిల్‌మెన్‌షిప్ ఉండేది. ప్రొడ్యూసర్ అయినాకేంది గెటప్ మొత్తం సెటప్ మార్చేశారు. ఏం సార్ అదే షర్ట్, అదే ప్యాంట్ కదా సార్.
ఎనీవేస్ సూపర్గా సార్, చాలా మంచి ఫీల్ తీసుకొచ్చారు. యాక్చువల్లీ థ్యాంక్ యూ ఇక్కడికి థ్యాంక్ యూ సో వచ్చినప్పుడు మచ్. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ వైబ్లో కానీ, ఆ విజువల్లో కానీ, ఆ సౌండ్లో కానీ, ఎస్పెషల్లీ నాకు ఇతను తెలియదు శ్రీకాంత్ గారు, ఈశ్వర్ ఈశ్వర్ గారు చాలా బాగా చేశారు. ఫ్యాంటాస్టిక్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. దీవానా ఇస్ నిజంగానే మీ అందరికీ గుర్తుండిపోద్దేమో. హర్షిత్, ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు కూడా షారుఖ్ ఖాన్ గారితో పోల్చుకుంటున్నావు, చూసుకో జాగ్రత్త, దానికి తగ్గట్టుగా చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ డైరెక్టర్ గారు, శ్రీకాంత్ గారు సార్, అంటే ఇది చాలా డికేట్స్ కింద మీరు తయారు చేసుకున్న కథ అని అవును సార్. చెప్పారు. అంటే ఇప్పటి వరకు చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి. అంటే ఆ లవ్ ఎక్కడో ఒక దగ్గర కంపారిజన్ వస్తుంది డెఫినెట్గా. మీరు అనుకున్న లవ్ స్టోరీ అప్పటికి ఇప్పటికి, అంటే మీరు కథ అనుకున్నప్పటికీ ఇప్పటికి స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన దానికి ఏమన్నా అప్డేట్ చేసుకున్నారా వచ్చిన సినిమాల్ని చూస్తూ? ఇట్స్ వెరీ అప్డేటెడ్ సార్. ఎందుకంటే డికేట్స్ అంటే ఇట్ వాజ్ ఓన్లీ ద స్టోరీ లైన్. స్క్రీన్ ప్లే ఫామ్ అవుతుంది ఓవర్ ద టైమ్. ఈ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే ఇట్ హ్యాస్ దట్ లాంజివిటీ. ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది. అది కొత్తగా ఉండడానికి రీజన్ ఏంటంటే ఒకటి జీవితంని చూస్తున్నాం. వాడి జీవితము నాకైతే నేను 20స్లో ఉన్నప్పుడు ఇప్పుడు హర్షిత్ చూస్తుంటే పెద్దగా తేడా ఏం లేదు. భారతదేశం ఎక్కువ మారట్లేదు. ఇప్పుడు నేను 1980s ఫిలిం తీయాలన్నా ఏదైనా గల్లీలో వెళ్ళి తీస్తే 1980s అనుకుంటారు. అది డెవలప్మెంట్ లేకపోవడమో ఏమో కానీ మన జీవితాలు మారట్లేదు. మెయిన్లీ హ్యూమన్ ఇమోషన్స్ మారవు. మనం జెన్జీ బెంచింగ్ ఫలానా ఫలానా ఏదేదో అనుకుంటున్నాం. జెన్జీ కోసం ఇలా తీయాలని. జెన్జీ ఆర్ మోర్ ఇమోషనల్. ఇంకా ఇమోషన్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్లీ సయారా చూసినాం. సెలైన్లు పెట్టుకొని సయారా చూసారు మన జెన్జీ. సో ద ఇమోషన్ ఇస్ కాన్స్టెంట్. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇలాంటి కథతో కూడా స్క్రీన్ ప్లే చేయొచ్చా, ఇలాంటి కథతో సినిమా తీయొచ్చా అని చాలామంది మీరు ఈ కథ చెప్పినప్పుడు సందేహాలు వ్యక్తం చేశారు కదా. అంటే ఏంటి ఈ సినిమా క్లైమాక్స్, అంటే ఇప్పుడు వస్తున్న రీసెంట్ మూవీస్లో సక్సెస్ అయిన సినిమా అన్ని సినిమాల్లో క్లైమాక్స్ పర్టికులర్గా హార్డ్ హిట్టింగ్గా ఉంటేనే ఆ క్లైమాక్స్ సినిమా అనేది బాక్స్ ఆఫీస్ వద్ద డెఫినెట్ అది సక్సెస్ అవుతుంది. సో ఈ సినిమా క్లైమాక్స్ కానీ మీరు అనుకున్నట్టే ఇలాంటి కథతో సినిమా తీయొచ్చా అని మీరు అంటే ఎంత డిఫరెంట్గా ఉండబోతుంది, పర్టికులర్గా క్లైమాక్స్ ఏమన్నా స్పెషల్గా ఉండబోతుంది ఈ సినిమా? నాట్ జస్ట్ ద క్లైమాక్స్, ఫ్రమ్ ద ఇంటర్వెల్ పాయింట్ సెకండ్ హాఫ్ మొత్తం టిల్ ద క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది. ఐ వుడ్ కాల్ ఇట్ అ హై కాన్సెప్ట్ ఫిలిం. ఎందుకు అంటే ద కోర్ ఎలిమెంట్ ఏదైతుందో ఈ 100 ఏళ్ళ సినిమా చరిత్రలో ఆ ఎలిమెంట్ రాలేదు. ప్రేమలోనే ఒక డిఫరెంట్ యాంగిల్. సో మున్నగాడు వాడు ఎంత దూరం వెళ్ళిండు ప్రేమ కోసం అనేదే చూస్తాం. కోర్ ఎలిమెంట్ ఇస్ వెరీ న్యూ. శ్రీకాంత్ గారు, అదే ఇందాక డెకేడ్స్ నుంచి అని అన్నారు కదా Sir. యాక్చువల్గా. సో డెకేడ్స్ నుంచి మీ దగ్గర కోర్ పాయింట్ ఉంది, దానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే కానీ అవన్నీ కూడా టైం టు టైం ఇది అవుతుంటాయి కదా. సో ఆ ఎవల్యూషన్ అనేది మరి అంటే మారుస్తూ వచ్చారా, లేదంటే కనుక జస్ట్ ఆ రా మెటీరియల్ అలా పెట్టుకుని ఇప్పుడు సినిమా ఓకే అయిన తర్వాత తీసుకొచ్చారు, ఎలా చేశారు అది ఏంటి? ఆనెస్ట్గా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 6-7 years ఈ స్క్రీన్ ప్లే ఫామ్ అయింది. స్టోరీ లైన్ వాజ్ లైక్ మోర్ దెన్ 10-15 years. స్క్రీన్ ప్లే ఫామ్ అయింది, క్లారిటీ వచ్చింది నాకు. మెయిన్లీ ఈ పాయింట్ని సినిమాగా 2.5 గంటలు కూర్చోబెట్టాలి అంటే అర్లియర్ అది లేకుండే. ఎందుకంటే ఇట్ వాజ్ సో డిఫికల్ట్ ఆ పాయింట్ చుట్టూ స్క్రీన్ ప్లే అల్లడం. సో ఒక 5-6 years పట్టింది ప్రాపర్లీ టు మేక్ ఇట్ ఎంగేజింగ్ ఎంటర్టైనింగ్ స్టఫ్. అంటే అంత ఇష్టపడి అంత ఇది చేసి రాసుకున్న సినిమాని అంటే హర్షిత్కి తో చెప్పించాలి, హర్షిత్ని క్యాస్ట్ చేయాలనే ఇది ఎందుకు వచ్చింది మీకు? ఒక 5 years బ్యాక్ ఒక ప్రొడ్యూసర్ హీ వాజ్ ఇంట్రెస్టెడ్, మళ్ళీ హీ బ్యాక్డ్ ఆఫ్. అప్పటి నుండే నేను తనది ఒక వీడియో సాంగ్ చూశాను అనమాట. ప్రాపర్ ఇంకా నాకు నా ప్రొటాగనిస్ట్ లాగా అనిపించాడు. ఐ అప్రోచ్డ్ హిమ్. ఎవరు ప్రొడ్యూసరు ఏంటి, తను ఎవరు ఫోన్ చేసినా భయపడేవాడు అనమాట ఆఫ్టర్ మెయిల్. సో నేను ఉదయ్ గుర్రాల త్రూ వాళ్ళ డైరెక్టర్, హీజ్ మై ఫ్రెండ్ ఆల్సో, అడిగిస్తే కూడా అరే వాడు భయపడుతున్నాడు, ఏ కథలు ఉంటాయో ఏంటో అని చెప్పి ఆచితూచి అడిగేయాలని చూస్తున్నాడు. లేటర్ ఆన్ ఒక మూమెంట్ వచ్చింది విత్ అదర్ యాక్టర్స్ అందరితో కలిసి నేను ఆయన రికమెండ్ చేయించుకొని కలిసిన ప్రాపర్గా. కలిస్తే వెన్ హీ హర్డ్ ద నరేషన్, ఆడు టెర్రిఫిక్ జడ్జ్ ఆఫ్ ద స్టోరీ. అంటే ఆడు ఎందుకు దివానా అంటే
నాకున్న ఎమోషన్ ఈక్వల్లీ హీ షేర్స్ ద సేమ్ అనమాట. సో హీ వాజ్ బోల్డ్ ఓవర్. ఇంకంతే అన్న, వాసు, శ్రీని కలిసి ఒక కథ ఉంది, ఎవ్వరు డేర్ చేయట్లేదు, మీకు అంత డేర్ ఉందా, హీ ఛాలెంజ్ దెమ్. కానీ వాసు విన్నాక హీ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. అయితే వాసు గారు, శ్రీదేవి గారు బేసిక్‌గా ఏంటంటే కొన్ని సినిమాలే స్టార్స్‌ని తయారు చేస్తాయి యాక్చువల్‌గా. స్టార్స్ అంటే ఎక్కడ ఉండరు కదా! కొన్ని సినిమాలు ఇప్పుడు 'చిరంజీవి' గారు అంటే ఒక 'ఖైదీ' ఇలా మాట్లాడుతూ ఉంటారు. అప్పటి వరకు వాళ్ళు ఉన్నా కూడా ఇండస్ట్రీలో దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతారు. బట్ ది బట్ ఆ డేరింగ్ స్టెప్ అనేది తీసుకోవడం చాలా కష్టం అవుద్ది. మీకేమో ఫస్ట్ స్టెప్ ప్రొడ్యూసర్స్ కింద. సో మరి మీరు ఏ డేర్‌తో ఆ స్టెప్ తీసుకున్నారు? ఏంటి? వాట్స్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ 'దీవానా'? ఆహ్, అంటే లవ్ ఈజ్ టైమ్‌లెస్ అండి. అంటే ఇందాక శ్రీకాంత్ కూడా చెప్తున్నారు కదా! ఐడియా 10 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. దెన్ హీ వాస్ కుకింగ్ అని. ఆహ్, అది నా దగ్గరకొచ్చేటప్పటికి అది ఎంత బావుండే అంటే ఫస్ట్ నరేషన్‌లోనే ఐ కంప్లీట్‌లీ ఫెల్ ఇన్ లవ్ విత్ ద స్టోరీ. దాంట్లో నాకు ఒక బాయ్ ఎమోషన్ కనిపించింది. నేను ఎక్స్‌ట్రీమ్‌గా రిలేట్ అయిపోయాను ఆ ఎమోషన్ నుంచి. ఆహ్, ఎంత ఎక్స్‌ట్రీమ్‌గా రిలేట్ అయ్యానంటే నేను వెన్ ఐ షేర్డ్ ఇట్ విత్ శ్రీదేవి గారు, షీ కుడ్ సీ దట్ నువ్వేదో నమ్మావు దీంట్లో. ఐ థింక్ మనం చేసేయాలని. జస్ట్ నాకు ఈయన ట్రాన్స్‌ఫర్ చేసిన ఎనర్జీ ఆవిడ ముందు పెట్టగానే మనం ఈ సినిమా చేసేయాలి అని చెప్పిందనమాట. అంటే శ్రీకాంత్ 10 ఇయర్స్ ఆఫ్ వర్క్ విచ్ హీ డిడ్ ఆన్ దట్ ఫిల్మ్. ఐ థింక్ దట్ వాస్ ద మెయిన్ రీజన్ అండి. నేను ఇందాక కూడా చెప్పాను కదా! నాకు ధైర్యం వచ్చిందని. దట్ వాస్ ఐ థింక్ శ్రీకాంత్స్ 10 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఆన్ దిస్ పర్టిక్యులర్ స్క్రిప్ట్ దట్ హీ డిడ్. అంత బాగా కథ రాశారండి. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ ఏంటంటే స్క్రీన్ ప్లే తను డెవలప్ చేసినప్పుడు ఆ కోర్ ఎమోషన్‌ని ఎంత బ్యూటిఫుల్‌గా ట్రాన్స్‌లేట్ చేశాడంటే ఈవెన్ నౌ ఆల్సో వెన్ యూ సీ ఫ్రమ్ స్క్రీన్ నుంచి మనం బయట ఆడియన్స్ లాగా చూసినప్పుడు అది మనందరినీ చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా కనెక్ట్ చేయబోతుందండి. అది నాకు నరేషన్ రోజే అర్థమైంది. అండ్ హీ మెయింటైన్డ్ దట్ టుడే విత్ వాటెవర్ విజువల్స్ వి ఆర్ సీయింగ్. హీ వాస్ ఏబుల్ టు మెయింటైన్ దట్. అండ్ సెకండ్ థింగ్ నాకు చాలా ధైర్యం వచ్చిందేంటంటే ఐ యామ్ ఎ బిగ్ మ్యూజిక్ లవర్. ఫస్ట్ డే నాకు అర్థమైపోయింది ఈయన బిగ్ మ్యూజిక్ లవర్ అని. ఎందుకంటే మ్యూజిక్ వాజ్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ ద సీన్స్, ఫ్రమ్ ద సిట్యుయేషన్. ఏదో పెట్టాలి అన్నట్టు లేదనమాట. ఇవన్నీ పాయింట్స్ కలిపి నాకు ఫస్ట్ మీటింగ్‌లోనే ఆ ధైర్యం వచ్చేసింది కాల్ తీసుకోవాలని చెప్పి. అంటే గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా అంటే రేర్‌గా చాలా తక్కువ సినిమాలు చేస్తుంటారు. సో ఏంటంటే అరవింద్ గారి కథ విన్నారు కాబట్టి చేసారా? లేకపోతే ఆయన కథ నచ్చి చేసారా? లేదండి. సినిమా మేము చూసి చేసారా? 70% షూట్ అయిపోయిన తర్వాత అదంతా నేను, శ్రీదేవి గారు, శ్రీకాంత్ దాన్ని ఒక ఎడిట్ ఫామ్‌లో చేసి అది చూపిచ్చాం అరవింద్ గారికి. అది చూపిచ్చిన తర్వాత మళ్ళీ షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విద్యా గారికి గూడా చూపిచ్చాం. అది చూపిచ్చిన తర్వాత వాళ్ళు ఎంతైతే ఇంప్రెస్ అయ్యారో దాన్ని బట్టి ఇదొచ్చిందండి. ఈశ్వర్ గారు, ఈశ్వర్ గారు. హాయ్ అండి, myself Hema Mali here. First of all, today's event hero is మీరే. సో పాట అంత బాగుందంటే ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ వినాలని అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇందాక మీ స్పీచ్ కూడా చాలా బాగుంది. పిప్పి చేసేస్తారు అటు ఇటు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఎంత హుక్ చేస్తుంది విత్ యువర్ మ్యూజిక్, ఆడియన్స్కి ఎంతలా కనెక్ట్ అవుతుంది అంటే వాట్ యూ విల్ సే సార్? ఇట్స్ నాట్ యూ షుడ్ నాట్ సే లైక్ ఇట్స్ మై మ్యూజిక్. ఐ థింక్ అది ఈ సినిమా ఎట్లా అయిందంటే ఈ సినిమా అన్నిటిని అట్రాక్ట్ చేస్తుందండి, ఆల్ ద గుడ్ థింగ్స్. అది ఆ ప్రాసెస్లోనే యాక్చువల్గా ఏంటంటే ఒక మ్యూజిక్ కూడా తయారైంది. అండ్ కరేజ్ అంటే లైక్ క్రియేటివిటీ ఐ సీ యాజ్ అ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కరేజ్ ఆల్సో. ఎస్. అండ్ అంటే ఒక బౌండరీ నుంచి దాటి ముందుకెళ్ళాలి. సో వెన్ యూ లిసన్ టు దిస్ ఆల్ ది సాంగ్స్ ఆర్ వాట్ ఎవర్ మీరు విన్నారేవో ఆ బౌండరీ దాటే వెళ్తున్నాం. అంటే ఏంటంటే కొత్త స్ట్రక్చర్లో కంపోజ్ చేయడం. ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్గా ఇట్లా స్ట్రక్చర్ చేద్దాం, పల్లవి వచ్చింది, చరణం వచ్చింది ఇట్లా అని కాదు. దాంట్లో ఒక మీరు మెలడీలో మీకు 4 అక్షరాలు 3 అక్షరాలు 4 అక్షరాలు 3 అక్షరాల్లో వచ్చి దెర్ విల్ బి ఏమంటారు టంగ్ ట్విస్టర్ లాంటి లిరిక్స్ తోటి వచ్చేది. ఇట్స్ వెరీ కాంప్లెక్స్ సాంగ్. మీరు ఎంజాయ్ చేస్తున్నదంతా అదొక తీరైతే అది అట్లా డిజైన్ చేయడం, ఆ డిజైన్ చేసిన తర్వాత అది వినిపించిన తర్వాత మా వాడు అప్రూవ్ చేయడం, డైరెక్టర్ అప్రూవ్ చేయడం. సో దిస్ హ్యూజ్ ప్రాసెస్. అదన్నీ ఒప్పించుకున్న తర్వాత లైక్ అరే భలే వచ్చినాయి అంటే ఫ్రెండ్స్ కాబట్టి అరే అంటాడు నన్ను. సో భలే వచ్చినాయి రా మ్యూజిక్, అరే నాకు నువ్వేరా మ్యూజిక్ డైరెక్టర్ అంటాడు. దాని తర్వాత ఫస్ట్ మనోడు 10 ఏళ్ళ నుంచి కలకంటున్నప్పుడు ఏమంటాడంటే నా ఫస్ట్ ఫిలింకి ఏఆర్ రెహమాన్ తప్ప వేరేవాడితో చేయను అంటాడు. అరే మన సినిమా బడ్జెట్ ఎంత అన్న అంటే అంటే అప్పట్లో రెహమాన్ సార్ లైక్ స్లమ్ డాగ్ మిలియనీర్ అప్పటి నుంచి మనోడు ఫ్యాన్ అనమాట. సో మనం ఎలా చేయమంటే ఆ డైరెక్షన్లో తీసుకెళ్తాను నేను, ఆయన కాపీ కొట్టాం.
సో ఆయన కొత్తగా ఎట్లా ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, ఒక స్ట్రక్చర్లో ఎట్లా ఎక్స్పెరిమెంట్ చేస్తాడు అట్లా చేద్దాం, ఆర్కెస్ట్రేషన్ ఎట్లా డిజైన్ చేస్తాడో చేద్దాం, కొత్త వాయిస్ని ఎలా ఇన్నోవేట్ చేసుకుని తీసుకొస్తాడో తీసుకుందాం. యూ డోంట్ బిలీవ్ మీ కొత్త కొత్త నేను ఐ హ్యావ్ నాట్ కన్వెన్షనల్ స్టైల్లో కూడా చేయలేదు. సో వీ వెంట్ అంటే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడండి. హీఈస్ లైక్ ఉత్తరప్రదేశ్లో అసలు మధ్యప్రదేశ్లో ఒక చిన్న ఏరియాలో తను ఉంటాడు. బాగా పాడతాడు, చాలా బాగా పాడతాడు, ఎవరికి తెలియదు. తను ఏదో రీల్స్ చేసుకుంటూ ఉంటాడు, బాగా పాడతాడు. తను ఎత్తుకు పట్టుకొని తీసుకొచ్చి ఈ సాంగ్లో వినిపిస్తే అరే హీఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ అరిజిత్ సింగ్ రా, అండ్ యూ గోయింగ్ టు లిసన్ టు దట్. ఈ విధమైన ఎక్స్పీరియన్సెస్ ఈ సినిమా మాకు ఇచ్చింది, అండ్ ఇట్స్ ఆల్ కాంట్రిబ్యూటెడ్ టు ద ఫిల్మ్స్ బ్యూటీ. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you అండ్ very హర్షిత్ స్మిహ గారు స్మిహ హర్షిత్ గారు స్మిహ హర్షిత్ గారు స్మిహ హాయ్ స్మిహ. సో వెల్కమ్ టు టాలీవుడ్. Thank you. So, like, how excited you are towards working towards Telugu film industry, and how you get this opportunity? So, first of all, I had no idea about Telugu industry, and I was afraid, first of all, to do a film in Telugu because I don't know the language, I don't know the people, how they will be like. But when the team reached out to me, I was not that confident. Um, we have to give our best, right, if they are expecting from us. So when they reached out to me, I was like, no, I can't do this. But Shrikant sir literally believed in me. He has all the hope that she's the one, she can do that. That is what made me here today. Yeah. All And the it's very so best. overwhelming. Thank you. హర్షిత్ గారు థ్యాంక్ యూ సో Director మచ్. Shrikant. అండ్ ఓకే ఒక ఫైనల్ క్వశ్చన్ అండి. డైరెక్టర్ శ్రీకాంత్. చెప్పండి. యా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఇందాక కూడా మీది బెస్ట్ అవుతుంది అనుకుంటున్నారు మీ కెరియర్లో. బట్ ఇక్కడ చూస్తే కనుక గుండెలు పిండేస్తుంది, చాలా ఎమోషనల్ అని చెప్తున్నారు. సో ఏమన్నా కొంచెం హీరోయిన్ ఏమన్నా నెగిటివ్గా చూపిస్తారా అమ్మాయిని ఏమన్నా? లేదు ఫుల్ పాజిటివ్. మా డైరెక్టర్ సినిమాలో ఇవ్వడని చెప్తుండు, ఇక్కడ డైరెక్షన్ చేస్తుండు నాకు. సినిమాలో ఇవ్వడండి యాక్చువల్లీ. లేదు చాలా బాగుంటుంది, బట్ కొంచెం సతాయిస్తుంది ఆబ్వియస్లీ. యా థ్యాంక్ యూ డైరెక్టర్ అందరూ శ్రీకాంత్. ఆడపిల్లలాగా. హర్షిత్ బ్రో, డైరెక్టర్ శ్రీకాంత్. యా ఓకే షూట్ శ్రీకాంత్ గారు. సో మీ కంటెంట్ అంతా చాలా బాగా అనిపిస్తుంది. Thank you. కొన్ని ఫిల్మ్స్ మాత్రమే ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఐ థింక్ దివానీ ఈజ్ వన్ అమాంగ్ దెమ్ అనుకుంటున్నా. సో అందాల రాక్షసి అనే ఒక సినిమా ఉంటుంది సార్, లైక్ నాకు తెలిసి ఇట్స్ అండర్ రేటెడ్, సమ్వేర్ ఇట్ డింట్ వర్క్ అవుట్ ఇన్ ఇండస్ట్రీ. సో అంటే మీ పోస్టర్స్ కావచ్చు, లైక్ హర్షిత్ గారు లుక్స్ కావచ్చు, నవీన్ చంద్ర గారు గుర్తొచ్చారు సార్. లైక్ ఈజ్ ఎనీ ఇన్స్పిరేషన్ బిహైండ్ దాట్? Actually, this is a great compliment. I'm a big fan of Hanu Raghav Pudi. Someday I want to make visuals and movies like him. Beautiful comparison అండి. Difference ఏంటంటే his films I feel they are more poetic. ఇది మీరు చూసింది చాలా బ్యూటిఫుల్గా, చాలామంది చూసిన వాళ్ళు మణిరత్నం అంటున్నారు కానీ కాదండి. దిస్ విల్ బి లైఫ్ చూస్తున్నట్టు ఉంటుంది. నాకు పోయటిక్ స్పేస్లోకి వెళ్ళాలన్నా కూడా లైఫ్ని మిస్ అవుతామన్న ఫీలింగ్. నేను లైఫ్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్ ద శ్రీకాంత్ బెస్ట్. గారు, థ్యాంక్ ఆల్ ద బెస్ట్. హలో అండి శ్రీకాంత్ గారు. ఇక్కడ యూ. ఇప్పుడే సునీల్ చెప్పినట్టు అంటే అందాల రాక్షసి రిఫరెన్స్ నిజంగానే కనిపించింది. అట్ ది సేమ్ టైం అర్జున్ రెడ్డి రిఫరెన్స్ కూడా కనిపించిందండి. ఒకే సినిమాలో 2 వేరియేషన్స్ చూపిస్తున్నారు. సో ఎట్లా ఉండబోతుంది? అదే ఇప్పుడు చెప్పాను కదా మేడం, మీరు మీ పక్కింట్లో తొంగి చూసినట్టు ఉంటుంది సినిమా. పాత్రలు, స్క్రీన్ ప్లే ఏదైనా కూడా ప్రతి పాత్ర వాళ్ళు మాట్లాడే విధానము, వాళ్ళ ఇంటరాక్షన్స్, హ్యూమన్ ఎమోషన్స్ పక్కింట్లోకి తొంగి చూసినట్టే ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ లైక్ రియలిస్టిక్ ఫిలిం. ఎంత రియలిజం ఉంటే అంత మనం కనెక్ట్ అయిపోతాము. అలా కనెక్ట్ చేస్తూ చేస్తూ వెళ్ళి ఐ వాంట్ టు గివ్ అ వెరీ లైక్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. మీరు కొన్నేళ్ళైనా కూడా అరే ఆ సినిమా చూసానే, ఇప్పుడు నేను గుర్తు చేసుకుంటా, ఇంతకుముందు చెప్పినట్టు గీతాంజలిని గుర్తు చేసుకుంటాను, 7G, తొలి ప్రేమ. ఈ సినిమా అలాంటి మెమరీ దట్ విల్ స్టే. డైరెక్టర్ గారు ఇక్కడ సార్, ఇందాక మీరు అన్నారు కదా, ఇది యాక్చువల్గా పొయిటిక్ వేలో చెప్పకుండా కొద్దిగా రియల్ లైఫ్కి సింక్ చేసుకుంటూ చేశాను. అంటే సాధారణంగా లవ్ స్టోరీస్కి ఏంటంటే కొద్దిగా లొకేషన్స్ కూడా కొత్త, అంటే ఫీలింగ్ కొద్దిగా ఆడియన్ మూడ్లోకి తీసుకెళ్ళడానికి లొకేషన్స్ కూడా కొంచెం మంచివి సెలెక్ట్ చేసుకుంటారు బేసిక్గా లవ్ స్టోరీ. అలాగే ఇందులో ఏమైనా కొత్తగా ఏమైనా చూపించబోతున్నారు?
ఇది బేసిక్‌గా మీకు ప్రాపర్ సిటీ తెలంగాణ వినిపిస్తుంది. తెలంగాణ సిటీ అనంగానే మనకు చార్మినార్‌ని చూపెట్టడం అలవాటు. నా సినిమాలో చార్మినార్ కనిపించదండి. సికింద్రాబాద్ సినిమా ఇది. సికింద్రాబాద్, చిల్కల్గూడ, సీతాఫల్ మండి, వారాసిగూడ, పద్మారావు నగర్. మై శేఖర్ కమల స్టేస్ ఇన్ పద్మారావు నగర్. సో యా, దూద్బాయి ఇట్స్ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ ద ఫిలిం. సికింద్రాబాద్ సినిమా అండి. సికింద్రాబాద్కి ఒక వైబ్ ఉంటుంది. లష్కర్ ఏం వైబ్ అంటే మనకు హైదరాబాద్లో రద్దీ ఎక్కువ ఉంటుంది. సికింద్రాబాద్లో బికాస్ ఆఫ్ ద క్రిస్టియన్ మిషనరీస్ అండ్ రైల్వే క్వార్టర్స్ అండ్ రైల్వే థింగ్ అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్, మెయిన్లీ ఉస్మానియా యూనివర్సిటీ. పాపులేషన్ కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉండి మంచి వైబ్ ఉంటుంది. ఆ వైబ్ వల్ల కొంచెం ఫిల్మ్ మేకర్స్ లైక్ శేఖర్ కమ్ముల గారు అండ్ ఈవెన్ తనికెళ్ళ బర్ని గారు, హీస్ ఫ్రమ్ చిల్కల్గూడ. సో ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ పద్మారావు నగర్. ఐ యూస్ టు స్టే ఇన్ ద లేన్ నెక్స్ట్ టు శేఖర్ కమ్ముల గారు ఫర్ 10 years అండ్ నౌ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ చిల్కల్గూడ. ఈ వైబ్ ఉంటుందండి. పోయెటిక్ అంటే ఆ స్టోరీలోనే వచ్చేసింది, లైఫ్ కనిపిస్తుంది. హర్షిత్ బ్రో, ఎండాకాలం వానలు పడితే ఎంత హాయిగా ఉంటుందో ఆ సాంగ్ వినగానే నాకు అంత హాయిగా ఉంది. సినిమా కూడా దివానా అంత హాయిగా ఉంటుందా? దివానా మేము యాక్చువల్లీ ఫస్ట్ కట్ చూసినప్పుడు నేను బయటకు వచ్చి వాసు గారితో అంటున్నా, అన్న ఈ సినిమాకి ఇట్లా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ ఇట్లాంటి వర్డ్స్ అన్నీ ఆనవన్నా, ఇది ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత మీకు ఒక లైఫ్ చూసినాము అండ్ మీకు ఏమనిపిస్తుంది అంటే, అరే ఒకసారి ఆ మున్నాని అమ్ముని ఒకసారి కలిసి వద్దాం రా, అసలు ఎట్లా వెళ్ళి సికింద్రాబాద్ పోయొద్దాం రా అనే ఫీలింగ్ వస్తుంది. అంత హద్దుకుంటారు వాళ్ళ క్యారెక్టర్స్ని. అండ్ యా, ఐ థింక్ అదే చాలా హాయిగా ఉంటుంది. చాలా మంచి ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్, లవ్ ఇవన్నీ ఎమోషన్స్ని చాలా బాగా క్యాప్చర్ చేసినాము. అండ్ ఐ థింక్ ఆ ఎక్స్పీరియన్స్ ఇట్స్ రేర్. ఈ సాంగ్లోనే సినిమా కనిపిస్తుంది, ఇంక సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. హర్షిత్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ. దివానా అనే టైటిల్ ఒక 30 years బ్యాక్ షారుఖ్ ఖాన్ గారు చేశారు, మీ ఫేవరెట్ హీరో. దాంట్లో ఆ సినిమాలో మీరు చూసినప్పుడు ఏదైనా సీన్ నేను యాక్ట్ చేసినప్పుడు దాంట్లో రీక్రియేట్ చేయాలి అని అనిపించిందా? మీ డైరెక్టర్ గారికి ఏమైనా చెప్పారా మీరు? అంటే ఆ లెవెల్ ఆఫ్ దివానా, ఆయన చాలా దివానా అందులో, ఆ సినిమాలో ఆ లెవెల్ ఆఫ్ దివానా కాదు నేను ఇందులో. జస్ట్ దివానా అంటే ఈజ్ అ క్రేజీ మ్యాడ్ గాయ్. సో అంటే లవ్ కోసం ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళిండు అనే పాయింట్ బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసింది. మీరు ఆ దివానా చూస్తే అది కంప్లీట్లీ ఆయన ఫుల్ ఓకే. ఇందాక క్యారెక్టర్. డైరెక్టర్స్ వాళ్ళు అందరిని అడిగారు మీ రియల్ లైఫ్లో దివానా అయ్యారా లేరా. మీరు ఎప్పుడైనా అయ్యారా దివానా? అంటే పిక్స్ యాక్చువల్లీ ఇది హోస్ట్ని క్వశ్చన్స్ అడగొద్దు మీరు. ఎప్పుడైనా ఎన్నిసార్లైనా దివానా మూమెంట్స్ ఉంటాయి లైఫ్లో అంటే, బట్ ఇప్పుడైతే ఈ దివానా ఇదే అండి. ఇంటెలిజెంట్ తెలిసిందే కదా మీకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇందాక ఎవరో అన్నారు సమ్మర్లో వానలా ఉందని, నిజంగానే దివానా కురబోతుంది అనమాట థియేటర్లో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. అప్పటి వరకు పాటని సెలబ్రేట్ చేసుకుందాం, సమ్మర్లో సినిమాని సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ గైస్. సో బ్యూటిఫుల్ ఫిల్మ్, యా బ్యూటిఫుల్ ఫిల్మ్ వచ్చేసింది, పేరు దివానా. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ దివానా బాయ్స్ అందరికి ఒకసారి ఓ వేసుకోవాలి అక్కడ. ఏమండి ఆ ఆరెంజ్ కలర్ షర్ట్ లో ఉన్న ఆయన ఎవరండి? అయినా మా దాంట్లో వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేసిండు. డైరెక్టర్ గారి బాబాయ్ గారా? నేను ఇంకా అక్కడ నుంచి ఎవరో పిల్లలు అరుస్తున్నారు అనుకున్నా, అందరికంటే ఎక్కువ ఆయన. ఏమండి అలా రావాలని తెలియక ఇక్కడ స్టెప్స్ చేశారు. సో బట్ పర్లేదు, ఆయన మామూలుగా అరవట్లేదు అసలు. థ్యాంక్ యూ. ఆయన నిజంగా దివానాలో అనిపించారు నాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరూ చేసిన టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. ఏంటది? మీడియా మిత్రులందరికీ నా పేరు ప్రదీప్ అండి. నాకు ఇందులో అవకాశం ఇచ్చిన మా శ్రీకాంత్ గారికి, మా హీరో గారికి, మా హీరోయిన్ గారికి అందరికి థ్యాంక్స్. ముఖ్యంగా విచ్చేసిన డైరెక్టర్ గారు అందరికీ, అల్లు అరవింద్ గారు అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రదీప్ గారు ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.